హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మీ మైండే మీ విజయ రహస్యమని మీకు తెలుసా? అది తెలిస్తే మీ జీవితంలో ఏది కావాలన్నా సులభంగా పొందవచ్చు. దాన్ని వాడుకునే విధానం మీకు తెలిస్తే దానితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. దాన్ని ఉపయోగించి ఫలితాలు పొందినవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే చాలామందికి వాళ్ళ మైండ్ పవర్ వాళ్ళకి తెలియదు. తెలిసిన వారు వారికి నచ్చిన విధంగా మలవరు. లక్ష్యాలు చాలా సులభంగా రీచ్ అవుతున్నారు. ఎలా అంటే చాలా సులభంగా. మీకు కావాల్సిన లక్ష్యాన్ని చేరాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన విధంగా మైండ్ మార్చుకొని ఉపయోగించి ప్రయత్నించండి. ఈ లోకంలో ఏం సంపాదించాలన్నా మీ మైండ్ ద్వారానే సాధిస్తారు. ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే బలమైనది, తెలివైనది ఏంటో తెలుసా? జ్ఞానం. జ్ఞానం కలిగిన జీవరాశి ఎవరంటే అది మనిషి. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అంటే వాటికి కారణం మనిషి మెదడు. ఒక అద్భుతమైన మెదడుని, దానిలో ఉన్న శక్తిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. కానీ దానిని సక్రమంగా ఎవరైతే ఉపయోగించుకుంటారో, అది కూడా 10% ఉపయోగించినా కూడా మానవ జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. మనిషి యొక్క బ్రెయిన్ పవర్ మొత్తం ఉపయోగించలేదు. ఇప్పటి వరకు కూడా మనిషి 20% మాత్రమే తన బ్రెయిన్ని ఉపయోగిస్తున్నాడు. ఇంకా మిగతా 90% మీద రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. అంటే మన మెదడు ఎంత శక్తివంతమైందో ఒక్కసారి ఆలోచించండి. మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనే ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఒక న్యూరాన్ గురించి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగాల్సిందే. ఒక న్యూరాన్ సూది మొనపైన, అంటే సూది చివరి భాగాన 30,000 న్యూరాన్స్ నిలబడగలవు. కానీ వాడుకునే శక్తి అనేది ఊహించలేనంతగా ఉంటుంది. ఈ న్యూరాన్స్ అనేవి 10,000 సెల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవే మన థాట్ సిగ్నల్స్ని మెసేజెస్గా పంపుతూ ఉంటాయి. మన ఇంట్లో ఒక మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది? టోటల్గా మన ఇంట్లో ఉన్న కనెక్షన్స్ అన్నీ కలిపి 1 ట్రిలియన్ కనెక్షన్ ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువ అంటే పాలపుంతలో నక్షత్రాల కంటే 1000 రెట్లు ఎక్కువ. మన మైండ్ కెపాసిటీ 25 మిలియన్ జీబీ. కానీ ఇప్పుడున్న కాలంలో ప్రతి మనిషి కూడా 10% ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి అడుగు పెడతామో అప్పుడు 400 గ్రాముల బరువుతో పుట్టడం, చనిపోయేటప్పటికి 14 గ్రాములు పెరుగుతుంది. దగ్గరగా కేజీన్నర వరకు ఒక బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నా, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నావనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక రిక్షా తొక్కి ఎలాంటి బ్రేక్ అయితే ఉంటుందో, అలాగే ఒక నాసాలో పనిచేసేవాడు కూడా అదే వేరే ఉంటుంది. అక్కడ మనసులో తేడా వస్తుంది. అంటే ఆ మైండ్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని దగ్గర తేడా వస్తుంది. ప్రతి మనిషిలో ఉన్న బ్రెయిన్ స్ట్రక్చర్ ఒకటే, న్యూరాన్ సిస్టమ్ కూడా ఒకటే. ప్రతి మనిషిలో ఉన్న బ్రెయిన్ ఒక్కటే, కానీ ఉపయోగించి తీరే వేరు. మన బ్రెయిన్ని మనం బాగా ఉపయోగించుకున్నట్లయితే, దానిని మీరు తెలుసుకొని ఉపయోగిస్తే మన జీవితం మారుతుందని సందేహం లేకుండా చెప్పగలము. 2.5 మిలియన్ జీబీ ఉన్న మన మైండ్ని తక్కువ జీబీ సిలబస్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు స్టోర్ చేయలేకపోతున్నారు? మీ లైఫ్కి అనవసరమైన స్కిల్స్ నేర్చుకోవటానికి కారణమేంటి? ప్రతి విషయాన్ని కూడా చాలామంది నా వల్ల కాదు, అది నా వల్ల చేత కాదు అని ఎందుకు అనాల్సి వస్తుంది? మన బ్రెయిన్ అలాంటిది కాదు కదా. ఎలాంటి దాన్ని నేర్చుకోగలిగిన శక్తి మన బ్రెయిన్కి ఉంది కదా. సమస్య ఎక్కడుందంటే మీ బ్రెయిన్ పవర్ను మీరు తెలుసుకోకపోవడమే, దాని స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోపోవడం. ఇదే సమస్య.
మీ బ్రెయిన్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది ఇవ్వకుండా నెగెటివ్ ఇన్ఫర్మేషన్ పదే పదే ఇవ్వడం వలన మీకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఎన్నో మీ జీవితానికి కావాల్సిన సబ్జెక్ట్‌తో నింపాల్సిన మైండ్‌ని పనికిమాలిన విషయాలతో నింపుతున్నారు. మీ బ్రెయిన్ బరువెక్కినా కూడా ఆలోచనలు నింపిస్తూనే ఉన్నారు. వీటి వల్ల మీ జీవితం ఇంచు కూడా కదలదు. అయితే మీ బ్రెయిన్‌ని ప్రస్తుతం ఎలా వాడుతున్నారో అనే దాని మీద మీకు అవగాహన ఉంటే మీ బ్రెయిన్‌ని మళ్ళీ పాజిటివ్‌లోకి తీసుకురావచ్చు. అలాగే ఎలా వాడకూడదు అనేది కూడా నేర్చుకోవాలి. మీరు సానుకూల ఆలోచనలతో చైతన్యం పొందాలి. మీరు అనుమతిస్తేనే భయం, ఆందోళన మీ జీవితాన్ని ఆశ్రమిస్తాయి. జీవితం నుంచి వాటిని తుడిచి పెట్టే శక్తి మీకు ఉంది. మీ జీవితాన్ని మార్చివేసే సామర్థ్య బలం మీలోనే ఉన్నాయి. మీ జీవితం సానుకూలంగా మరింత ఆనందంగా ఉండాలంటే మంచి మనసుతో చేసే ప్రార్థన, ధ్యానం అనే మీ జీవితాన్ని మారుస్తాయి. మీరు విశ్వాసంతో వీటిని సాధన చేస్తే వీటితో మీరు మీ భయాన్ని, ఇతర ఆందోళనను జయించవచ్చు. మీ మనసులో సానుకూల ఆలోచనలు నింపినట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. మరింత సంతోషకరమైన, మరింత ప్రశాంతతతో కూడిన మరిన్ని అవకాశాలు ఇచ్చే జీవితం కోసం అది చక్కని పరిష్కారాన్ని వెతికి పెడుతుంది. మిమ్మల్ని బాధ పెట్టేదాన్ని, దానిని అనుమతించకండి. మిమ్మల్ని కలవలపరిచేందుకు దేన్ని కూడా అంగీకరించకండి. మీకు కోపం తెచ్చే పనులు అస్సలు చేయకండి. మీ ఆలోచనలకు, మీ అనుభూతులకు, ఉద్వేగాలకు, ప్రతిస్పందనలకు మీరే యజమాని. మీ భావోద్వేగ ప్రపంచానికి మీరే రాజు. ఏ ప్రతికూల సందేశం వచ్చింది అంటే మీరు మీ మైండ్కి ఎలా చెప్పండి, ఏ సమస్యనైనా జయించే సామర్థ్య బలం నాలో ఉన్నాయి. అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇవే నన్ను మారుస్తాయి. ఈ మధ్యలో కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాన్ని జయిస్తే అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ భయం కేవలం ఊహాజనితమైనది. మీరు చెప్పుకుంటే సరిపోదు. భయానికి సంబంధించిన ఏ సంకేతాన్నైనా నీ మనసు తిరస్కరించేలా మీరు దేనికి శిక్షణ ఇవ్వాలి? భయానికి దారితీసే ఆలోచనలో మీరు జీవించాలి అంటే నిరంతరం మానసికంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. భయం లేదా ఆందోళనకు సంబంధించిన ఆలోచనలు మొదలైతే వాటిని స్వీకరించకండి. వారితో మమేకం కావచ్చు. అవి పెరిగి పెరిగి పెనుభూతంగా మారడానికి మీరు సహకరించరు. సానుకూల చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా మీ ఆలోచనలు మార్చుకోండి. భయం మిమ్మల్ని ఎలా అయితే నిరాశపరుస్తుందో దాన్ని జయించి చర్య కూడా అలాగే మిమ్మల్ని గొప్ప విజయం వైపు నడిపిస్తుంది. మనసును ఆధీనంలో ఉంచుకోండి. మన ఆలోచనలు, అనుభూతులు, ప్రతిస్పందన మీదే మనమే నియంత్రణ సాధించాలి. మన కోసం నిర్ణయాలు తీసుకునేందుకు బయటకు అనుమతించకూడదు. మనం మన మీద అధికారాన్ని చేజిచ్చుకునే భయాలతో ఇలా చెప్పండి. మీ మైండ్లో ఇంకిపోయేలా ఇక్కడ యజమాని నేను. నా ఆలోచనలు నేను ఆశిస్తున్నాను. ప్రతి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. దేని మీద దృష్టి నిలుపుతో నాకు స్పష్టంగా తెలుసు. ఒక యజమాని తన కింద ఉన్న పనివాళ్లను ఎలా ఆదేశిస్తాడో అదే విధంగా మీ బ్రెయిన్కి ఆదేశాలివ్వండి. నీ మనసు మీద మీరే పట్టు సాధించాలి. మిమ్మల్ని నియంత్రించేందుకు ఇతర అనుమతించకండి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి కాదు. సగటు మనిషి మనసే. మతాచారాలు, మత సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, భయం, నిర్లక్ష్యం అన్నవి మనిషి మనసు మీద పెత్తనం చలాయించగలవు. మీ సబ్సిడీని బలోపేతం చేయడానికి ఇతర ఆధిపత్యాన్ని మీద నిరోధించకండి. మీ భవిష్యత్తుకు మీరే కర్తలుగా మారి సామర్థ్యాన్ని పెంచుకోండి. మీకోసం పనిచేయడానికి మీరు కొన్ని అలవాటు చేసుకోవాలి. అవి పాటిస్తే క్రమం తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి మీకు సహకరిస్తుంది. మొట్టమొదటిగా వేగంగా లేచి అలవాటు ఉండాలి. అలాగే వేగంగా పడుకునే అలవాటు ఉండాలి. వేగంగా లేస్తే ఆ సమస్య వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన మైండ్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడే సమయం ఇది. లేచిన తర్వాత ధ్యానం ప్రారంభించండి. మెడిటేషన్
మన ఇంటికి కూలర్ లాంటిది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచన తగ్గించుకోలేరు. ధ్యానం ద్వారానే ఆలోచనను తగ్గించుకోగలరు. ఎంచక్కా మీ ఇంట్లోనే మీకు అనుకూలంగా హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ ఆలోచన సాంద్రతను తగ్గించుకోవచ్చు. మీ మనసు వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తే ఆ మనిషి బానిసలా పడి ఉంటుంది. మీలో తెలియని సంతోషం, ఆనందం రోజంతా యాక్టివ్గా ఉంటాయి. ఏ పనైనా చేయగల శక్తి వస్తుంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి. మీ ఊహాశక్తిని రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేస్తున్నట్లు ఊహించుకోండి. ఆ పనిలో నిమగ్నమై ఉన్న అనుభూతిని పొందండి. ఊహాశక్తి మీ బ్రెయిన్కి పంపాల్సిన మెసేజ్లు పంపిస్తుంది. మీకు కావలసిన రిజల్ట్స్ భౌతిక రూపంలోకి తీసుకొస్తుంది. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా, సమర్థవంతంగా విజయం సాధించేవారిగా, అందమైన ఇంట్లో నివసించే వారి కుటుంబంతో సంతోషంగా గడిపేవారిగా మీ మనసులో అద్భుతమైన చిత్రాన్ని ఊహించుకోండి. ఇదే ఇమాజినేషన్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా మీ మైండ్ స్పందిస్తూ ఉంటుంది. మీకు స్పందిస్తే ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తే మీకు అర్థమవుతుంది. అది అనుభవించాలంటే మీరు కొన్ని రోజులు మెడిటేషన్ చేయాలి. మంచి ఆలోచనలను రానివ్వాలి. ఎఫర్మేషన్స్ చెప్పాలి. ఇమాజినేషన్ చేయాలి. సాధించాలనే కోరిక ఉన్నవారికి సమయం ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.